హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. మా ఛానల్లో మేము మీకు అన్వాంటెడ్ న్యూస్, అన్వాంటెడ్ మిమ్మల్ని తప్పుతో పట్టించే యూఎస్ఏ డేటా, యూకే డేటా, వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ డేటా, ప్లస్ యూరోపియన్ డేటా, యూరోపియన్ బ్యాంక్స్ ఏమన్నాయి, ఫెడ్ ఏమన్నది, ఎఫ్ఐఎస్ ఏమన్నాయి, ఇటువంటి డేటా మేము యాక్చువల్లీ మా ఛానల్లో మేము గత 2 ఏళ్ళ నుంచి మేము ఛానల్ నడుపుతున్నాం, కానీ ఎప్పుడు మేము ఇవ్వలేదు, ఇక ముందు కూడా మేము ఇవ్వం. మేము ఇచ్చేది ఓన్లీ నిఫ్టీ, వాటి ట్రెండ్ లెవెల్స్, వాటి ఆప్షన్స్, వాటి ట్రెండ్ లెవెల్స్, బ్యాంక్ నిఫ్టీ, వాటి వెయిటేజ్ స్టాక్స్, వాటి ట్రెండ్ లెవెల్స్, అండ్ ఫిన్ నిఫ్టీ, వాటి ట్రెండ్ లెవెల్స్, వాటి ఆప్షన్స్, సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ. అంటే ఓవరాల్గా 5 మన 6 ఎక్స్పైరీ ఉన్నాయి కాబట్టి 6 ఎక్స్పైరీ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో 6 ఎక్స్పైరీ ఇండస్ట్రీస్ స్టాక్స్, వాటి ట్రెండ్ లెవెల్స్ ఇవి మాత్రమే మేము ఇస్తూ వస్తుంటాము మా ఛానల్లో. ఇంతకన్నా మేము అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇవ్వము. మీరు నిజంగా కానీ ఆప్షన్ ట్రేడర్ అయ్యండి, ఆప్షన్ బయర్ కానీ సెల్లర్ కానీ అయ్యంటే, ఎస్పెషల్లీ మీరు ఆప్షన్ బయర్ అయ్యంటే మీరు కంపల్సరీగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ తోటి బయర్స్కి దాన్ని షేర్ చేయండి. ఎందుకంటే మేము ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్ వీటికి సంబంధించింది మాత్రమే మా ఛానల్లో డిస్కస్ చేస్తాం. అనవసరమైనవి మిమ్మల్ని తప్పుదో పట్టించే ఏ టైప్ ఆఫ్ డేటాని, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ఏ టైప్ డేటాని కూడా మా ఛానల్లో మేము అసలు డిస్కస్ చేయము, వాటి గురించి అసలు మాట్లాడము. కానీ మీకు మేమేవైతే లెవెల్స్ చెప్తుంటామో, ట్రెండ్ లెవెల్స్ కానీ, స్టాక్ లెవెల్స్ కానీ, లేదంటే డేటా ఇంకేమైనా హెవీ వెయిటెడ్ స్టాక్ లెవెల్స్ కానీ, లేదంటే ఆప్షన్ లెవెల్స్ కానీ, లేదా పుట్ కాల్ రేషియో కానీ ఇటువంటివైనా మేము చెప్తున్నాము అంటే అది మీకు చాలా మటుకు మీకు కరెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ మీరు రొటీన్ క్యాండిల్స్టిక్ చార్ట్ ప్యాటర్న్స్, ఇండికేటర్స్ టైప్ ఆఫ్ అనాలిసిస్లో నుంచి ఒక రకమైన పద్ధతిగా ఉన్న, సింపుల్గా ఉన్న అనాలిసిస్లోకి మీరు మా ఛానల్ కానీ ఫాలో అవుతూ ఉంటే కంపల్సరీగా మీరు డిఫరెంట్ స్టైల్ ఆఫ్ అనాలిసిస్ మీరు అలవాటు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అందుకని మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళేదానికి మీరు షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవి డౌన్లోనే ఓపెన్ అయినాయి అండ్ డౌన్లోనే క్లోజ్ అయినాయి, ఆల్మోస్ట్ డౌన్లోనే క్లోజ్ అయినాయి. ఈరోజు ఎక్కడ ఓపెన్ అయింది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. నిఫ్టీ 24,213 దగ్గర ఓపెన్ అయింది అండ్ హై టచ్ అయింది 24,363, లో టచ్ అయింది 24,168 అండ్ క్లోజ్ అయింది 24,323. బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది, ఓపెన్ అయింది 52,560 దగ్గర ఓపెన్ అయింది. హై టచ్ అయింది 52,817, లో టచ్ అయింది 52,296, క్లోజ్ అయింది 52,660. మీరు నిన్న మా వీడియో కానీ చూస్తుంటే మీకు నేను పైననే మీకు తమ్నైల్లోనే మీకు లెవెల్ ఇచ్చున్నాను. నిఫ్టీకి 24,390, అంతకన్నా కిందగానే ఉంటే డౌన్ అని చెప్పని. అలానే బ్యాంక్ నిఫ్టీకి 53,216 ఇస్ ద లెవెల్, దానికన్నా కానీ కిందగానే ఉంటే బ్యాంక్ నిఫ్టీ డౌన్ ఉంటుందని చెప్పని. డౌన్ సైడ్ లెవెల్ కూడా ఈరోజు టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను. 52,296 ఇస్ ద లెవెల్ అని. ఈరోజు మీరు డే లో కానీ చూస్తుంటే బ్యాంక్ నిఫ్టీది 52,290 ఈజ్ ద డే లో బ్యాంక్ నిఫ్టీకి. మెయిన్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీని కానీ గత ఆల్మోస్ట్ ఒక 1 మంత్ పై నుంచి కంట్రోల్ చేస్తున్నది 2 స్టాక్స్. ఒకటి రిలయన్స్, 2 హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్. ఈ 3 స్టాక్స్ నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని మూవ్ చేస్తూ వస్తున్నాయి. ఈరోజు నిన్న ఆల్రెడీ ఎప్పుడైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 52 వీక్స్ హై టచ్ అయిందో, అంటే 1757 టచ్ అయ్యి 1745 కన్నా కింద క్లోజ్ అయిందో, నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను 1745 కన్నా దాటకపోతే బాగా కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 70 రూపాయల వరకు కిందకి వెళ్ళిపోయింది. అది హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ బై 79 రూపీస్ డౌన్లో క్లోజ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా చాలాసేపు డౌన్ ఉండే అది ఫ్లాట్గా క్లోజ్ అయింది. అది నేను మీకు 1225 లెవెల్ ఇచ్చాను, దానికన్నా కిందకి వెళ్ళి 1220 వరకు వెళ్ళి బౌన్స్ బ్యాక్ అయ్యి హై టచ్ అయింది 1242 వరకు టచ్ అయింది. నేను 1246 ఎంత లెవెల్ చెప్పున్నాను, అంతవరకు టచ్ అయ్యి మీకు 1233 దగ్గర నిన్న క్లోజ్ ఎంత ఉందో ఈరోజు క్లోజ్ అంతే దగ్గర క్లోజ్ అయింది. ఇంకొక స్టాక్ నేను మీకు చెప్పున్నాను, కోటక్ బ్యాంక్ ఒకటి చెప్పున్నాను. అది మీకు 1823 దగ్గర కానీ డౌన్ కానీ వస్తే మీరు దాన్ని బై చేసుకోండి, స్టాప్ లాస్ పెట్టుకొని. మీకు అది 1862 వరకు వస్తుందని చెప్పని మీకు చెప్పున్నాను.
అది ఈరోజు 1820 దగ్గరే ఓపెన్ అయింది. లో టచ్ అయింది, 1880 టచ్ అయింది. ఓపెన్ ఎప్పుడైతే క్రాస్ అయిందో అది డైరెక్ట్గా 1857 వరకు వెళ్ళింది. కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చి 1857 దగ్గరికి వెళ్ళి 1852 దగ్గర క్లోజ్ అయింది కోటక్ బ్యాంక్. ఈరోజు అనదర్ బ్యాంక్ స్టాక్ స్టార్ ఏంటంటే అది ఎస్బీఐ ఒకటి. అది 863 దాని లెవెల్. అది ఆల్మోస్ట్ 859 దగ్గర అది క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఇంత డౌన్ ఉన్నా కోటక్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ ఈ రెండు అంటే అప్లోనే ఉన్నాయి, బాగా అప్ ఉన్నాయి. ఒకటేమో 2.5% అప్ ఉంది, ఇంకోటేమో 1% అప్ ఉంది. వేరే ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్లాట్ ఉంది అండ్ యాక్సిస్ బ్యాంక్ ఫ్లాట్ ఆల్మోస్ట్ 0.5% అప్ ఉంది. మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది ఆల్మోస్ట్ 4.5% డౌన్లో ఉన్నది. దీనివల్లే నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ చాలాసేపు డౌన్ ఉండింది. కానీ నిఫ్టీని రిలయన్స్ మీరు వాచ్ చేస్తే రిలయన్స్ నేను ఆల్మోస్ట్ మా 1వ తారీఖు వీడియో చూడండి, 2వ తారీఖు వీడియో చూడండి. నేను రిలయన్స్ 3189 టచ్ అవ్వాలి, 3189 టచ్ అవ్వాలని నేను మీకు రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను. అది రిలయన్స్ ఈరోజు టచ్ అయింది, 3197 హై టచ్ అయింది. టచ్ అయ్యి క్లోజ్ అయింది 3177 దగ్గర క్లోజ్ అయింది. 3177 దగ్గర క్లోజ్ అయింది. అంటే రిలయన్స్ కూడా ఆల్రెడీ ఒక లెవెల్కి రీచ్ అయిపోయింది ఆల్మోస్ట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలా అయితే 1757 రీచ్ అయ్యి వెనక్కి వచ్చేసిందో, ఇక నుంచి ఏమైనా రిలయన్స్ కిందకు వచ్చే అవకాశం ఉంటుందా అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. మ్యాక్సిమం ఇంకా అనదర్ 3214 ఇంకో లెవెల్ ఉంది. అది కూడా దాటుతుందా లేదనేది మనం చెప్పలేం. కానీ 3189 ఇస్ ద లెవెల్. అది టచ్ అయింది కాబట్టి ఇంకా రివర్స్ అవుతుందా రిలయన్స్ అనేది మనకి మండే మార్కెట్స్ని బేస్ చేసుకొని తెలుస్తుంటుంది. ఇన్ఫీ ఒకటి. ఇంక మీకు మనం స్టాక్స్ వాచ్ చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇన్ఫీ, టీసీఎస్, కోటక్ బ్యాంక్ ఇంకా పెరగాలి, 52 వీక్స్ టచ్ అవ్వాలి, అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్. ఈ 4 స్టాక్స్ని మీరు కానీ వాచ్ చేసుకుంటూ ఉంటే అది కంపల్సరీగా 52 వీక్స్ హై టచ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్ అడిషన్ టు దట్ రిలయన్స్ ఎల్ఎన్టీ ఒకటి ఉంది, అది కూడా పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని కూడా మీరు చెక్ చేసుకుంటే ఇప్పటి నుంచే ట్రాక్ చేస్తూ ఉంటే కొంచెం దాని మూమెంట్ మీకు అర్థమవుతుంది కాబట్టి బెనిఫిట్ అవుతారు. కోటక్ బ్యాంక్ ఆల్రెడీ 1862 కానీ క్రాస్ అయిందంటే అది 1930కి వెళ్ళాలి. అది వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా చెక్ చేసుకోండి. అంటే మనం వాచ్ చేసుకోవాల్సింది. మండే నుంచి జరిగే దీంట్లో నేను సెపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఈరోజు అన్నీ పోస్ట్ మార్కెట్ ఎలా ఉందనేది మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. 1852 అది క్లోజ్ అయింది. ఎల్ఎన్టీ అది ఆల్మోస్ట్ 53 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. అది 1627 దగ్గర క్లోజ్ అయింది. 1626 దాని చాలా క్రిటికల్ లెవెల్. అదే దాని పైన కానీ ఉంటే చాలా ఫాస్ట్గా పైకి వెళ్తుంది. అది కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇక మనం ఈ వారం ఎక్స్పెక్టెడ్ లెవెల్లో చూడండి ఎంత చాలాసేపు ఇన్ఫీ అప్ ఉన్నది, టీసీఎస్ డౌన్ ఉన్నది. కానీ ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయినాయి నిన్న మనం వీడియోలో అనుకున్నట్టు. సో ఈరోజు టోటల్ బ్యాంక్ నిఫ్టీ మెయింటైన్ అయింది, రిలయన్స్ వల్ల మెయింటైన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ పడిపోయింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్ల పడిపోయింది డౌన్లో. దానివల్ల రిలయన్స్ కూడా పెద్దగా అప్ జరగలేదు. ఈరోజు ఇంకా మనం ఆప్షన్ బయర్స్ని కానీ మనం చెక్ చేసుకుంటే, ఆప్షన్ బయర్స్ అందరూ మీరు కానీ చూసుకుంటే మీకు ఆప్షన్ బయర్స్ ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది వాళ్ళకి ఆల్మోస్ట్ 10:30 నుంచి అంటే ఆల్మోస్ట్ 10:30-11 నుంచి ఆల్మోస్ట్ 3 వరకు అసలు మూమెంటే లేదు ఈరోజు కూడా నిన్నట్లాగానే. సో ఆ టైంలో ఆప్షన్స్ నిఫ్టీ ఆప్షన్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఎవరైనా ట్రేడ్ చేసి ఉంటే వాళ్ళకి తప్పకుండా లాస్ వచ్చి ఉంటుంది కంపల్సరీగా. ఆ లాస్ట్ 1 అవర్ ఏదైతే ఉందో లాస్ట్ 1 అవర్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సడన్గా చాలా ఫాస్ట్గా పెరిగిపోయినాయి. అది ఫాస్ట్గా పెరిగిపోయి అంటే లాస్ట్ 1 అవర్ ఇన్ ద సెన్స్ 3:10 ఆ టైం నుంచి 3 or 3:10 ఆ టైంలో మొదలైంది. చాలా ఫాస్ట్గా పెరిగిపోయి భారీగా రికవర్ అయిపోయి నిఫ్టీ అయితే -90 ఉండేది ఆల్మోస్ట్ +30కి వచ్చి +30లో వచ్చి క్లోజ్ అయింది. సో ఎవరైతే లాస్ట్ 1 అవర్ ట్రేడ్ చేసి ఉంటారో, హాఫ్ అన్ అవర్ ట్రేడ్ చేసి ఉంటారో వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అయి ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా వాళ్ళకే కొంచెం బెనిఫిట్ అయి ఉంటుంది. అంతకన్నా మోస్ట్ ఆఫ్ ద డే అంతా అది డౌన్లోనే ఉన్నది. బెనిఫిట్ ఏంటుందంటే బ్యాంక్ నిఫ్టీ అది పాజిటివ్గా రాలేదు. ఎక్కడైతే ఓపెన్ అయిందో దానికన్నా ఓపెన్ కన్నా పైన వచ్చి క్లోజ్ అయింది. అంటే నెగిటివ్లోనే ఉంది, డౌన్ ఓపెన్ అయింది. డౌన్ కన్నా కొంచెం పైకి వచ్చి ఒక 60-70 పాయింట్లు పైన అంటే ఓపెన్ కన్నా ఒక 60-70 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది మన ఈ బ్యాంక్ నిఫ్టీ. అంటే ఓపెన్ 52,560 దగ్గర ఓపెన్ అయితే 52,616 దగ్గర ఓపెన్ అయింది. దాని లో వచ్చి 52,290 అని ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదా, అది దీనికి సంబంధించింది.
సో ఇది మామూలుగా ఈరోజు ఫస్ట్ 10:30 వరకు అయితే మా ఆప్షన్ బయర్స్ కానీ సెల్లర్స్ కానీ మా లైవ్ సిగ్నల్స్ వాడే వాళ్ళందరికీ ఫస్ట్ 1 అవర్ అప్ టు 10:30 వరకు బాగా బెనిఫిట్ అయి ఉంటారు. అప్ సైడ్ కానీ కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ బయింగ్లో కానీ బెనిఫిట్ అయి ఉంటారు. కానీ అక్కడి నుంచి ఆల్మోస్ట్ 3 వరకు పెద్ద మూమెంట్ లేదు. ఇంక లాస్ట్ 1 అవర్ తప్పకుండా గ్యారంటీగా బాగానే బెనిఫిట్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇది జనరల్గా ఈరోజు జరిగిన మార్కెట్ సంబంధించింది. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అనేది నేను సండే రోజు నెక్స్ట్ వీక్ మార్కెట్ది పోస్ట్ చేస్తాను. అది మీరు చూసుకునేందుకు మార్కెట్ ఎలా ఉంటుంది అనే దాని మీద మీకు కొంచెం ఐడియా తెచ్చుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ ఒకటి చెప్దాం అనుకుంటాను. మా ఛానల్లో అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ లైక్ న్యూస్, స్టాక్స్కి సంబంధించిన రిజల్ట్స్ ఇటువంటి వాటి మీద మేము ఎక్కువ స్పెండ్ చేయము. మా ఛానల్ స్పెండ్ చేసేది ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ, మిడ్ సిపి నిఫ్టీ, వాటి ట్రెండ్ లెవెల్స్, వాటి ఆప్షన్స్ ప్లస్ స్టాక్స్, ఎస్పెషల్లీ కొన్ని హెవీ వెయిట్ స్టాక్స్ ఆఫ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, వీటివి మాత్రమే మేము ఎక్కువ మా ఛానల్లో డిస్కస్ చేస్తుంటాం. మీరు ఒక ఆప్షన్ ట్రేడర్ అయితే మీకు మా ఛానల్ చాలా అవసరం. మీరు కంపల్సరీగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.